మెడిటేషన్ అనే పేరు వినగానే స్కిప్ చేసేవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఈ వీడియోని వినే ప్రయత్నం చేయండి. ధ్యానం అంటే ఇన్ని రోజులుగా మీకు తెలియని మిమ్మల్ని వెతికి పరిచయం చేయడం. ఎన్నో చెడు అలవాట్లకు, ఆనందాలకు, ఎన్నో గొడవలు, బంధాలు, స్నేహాలు, తాత్కాలికమైన సంతోషాలు, ఎమోషన్స్కి అలవాటు పడ్డ మీ యొక్క శరీరం, మనస్సు మీ నిజ స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తాయి. మీరు ఒక అత్యంత శక్తివంతుడు అనే విషయాన్ని కూడా ఇవి మర్చిపోయేలా చేస్తాయి. మన శరీరంలో 7 చక్రాల శక్తి అనేది దాగి ఉంటుంది. అందులో ఏ ఒక్క చక్రం శక్తినైనా మనం పొందగలిగితే ఈశ్వర స్వరూపాలుగా మారిపోతాం. ఆ శక్తితో అద్భుతాలను సృష్టించగలుగుతాం. మనలో మనకు తెలియని ఇన్నర్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాయిస్ అనేది మీరు వినగలిగితే అదే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేస్తుంది. ఎలాంటి ఆపదలు మీకు ఎదురవ్వకుండా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ సృష్టి మానవులకు అందించిన ఒక గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది ఇన్నర్ వాయిస్. ఈ శక్తి ప్రతి ఒక్కరిలో దాగి ఉంటుంది. ప్రతిరోజు మీరు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఏది తప్పో, ఏది ఒప్పో అని మిమ్మల్ని నిరంతరం హెచ్చరిస్తుంది. మీకంటే ఎక్కువ జ్ఞానం, అనుభవం, శక్తి కలిగి ఉన్నాయని అర్థం చేసుకోగలిగితే చాలు, మీ జీవితం మీకు అనుకూలంగా, మీరు అనుకున్నట్టుగా మారిపోతుంది. ధ్యానం చేయడం వలన భవిష్యత్తును ముందే ఊహించే శక్తి, ఇంకా 3వ కన్ను, అత్యంత శక్తివంతమైన జ్ఞాపక శక్తి, గత జన్మ రహస్యాలు తెలుసుకునే శక్తి, ఇంకా ఎదుటివారి మనస్సులో అనుకునే విషయాలను తెలుసుకునే శక్తి, ఎదుటివారి నిజస్వరూపం ఏంటి అనే విషయాలు ఊహకందని విధంగా మీకు అర్థమైపోతూ ఉంటాయి. భగవంతుడే లేడు అనేవాడు కూడా భగవంతుడు మిమ్మల్ని ఎలా కాపాడుతున్నాడో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలన్న కోరిక అనేది ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక అసాధారణ వ్యక్తిగా మారాలన్న కోరిక బలంగా ఉంటుంది. కానీ మనం అనుకున్న పనులను చేస్తే సాధారణ వ్యక్తిగా మాత్రమే ఎందుకు మిగిలిపోతున్నాం? మనసు ఒకటి ఆలోచిస్తే శరీరం మరొకటి ఆలోచిస్తుంది. చెవులు ఒకటి వింటే బుద్ధి మరొకటి అర్థం చేసుకుంటుంది. కళ్ళు ఒకటి చూస్తే మనస్సు వేరే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏకకాలంలోనే జరిగిపోతూ ఉంటాయి. అలా జరగకుండా మనస్సు, హృదయం, పంచేంద్రియాలను మనకు నచ్చినట్టుగా నడుచుకునేలా చేయటమే మెడిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే పంచేంద్రియాలు మన ఆధీనంలోకి వస్తాయో మన కలలు వెళ్లాల్సిన గమ్యం ఎంత మందిలో ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అంతా మనకు నచ్చిన విధంగానే జరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే, అందరికంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం మన మనస్సు మాత్రమే. కంట్రోల్లో ఉన్న మనస్సు మనల్ని ఉన్నత శిఖరాల వైపుగా, ఇంకా కొత్త విషయాలను, కొత్త సంతోషాలను పరిచయం చేస్తూ ఉంటుంది. కానీ అదుపు తప్పిన మనస్సు మన జీవితంలో అంధకారమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తూ మన జీవితాన్ని కష్టాలు పాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. నిరంతరం ధ్యానం చేయడం వల్ల మనలో కలిగే చిన్న మార్పులు ఒక జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను సృష్టించగలవు. ధ్యానంలో మన మనస్సుని వేరే విషయాల నుండి తిరిగి రప్పించి మనం అనుకున్న లక్ష్యాలపై కేంద్రీకరించడం జరుగుతుంది. ఈ విధంగా ధ్యానం నిరంతరం చేయడం వలన ఇదే ప్రాసెస్ అనేది మనం ఏ పని చేస్తున్నా మనస్సు చేస్తున్న పని నుండి పక్కకు వెళ్లకుండా కేవలం చేస్తున్న పని మీద మాత్రమే కేంద్రీకృతం అవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలనేవి రావడం మొదలవుతాయి. ధ్యానం చేసిన తర్వాత, అలానే ధ్యానం చేయకముందు మీ జీవితం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఏ విధంగా మారింది అనే ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. అంతటి పవర్ఫుల్ మెడిటేషన్ ని ఏ విధంగా చేయాలో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతమైన, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ ని, టైం ని ఎంచుకోవాలి. ఆ సమయంలో సుఖాసనంలో కూర్చొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మీకు నచ్చిన ముద్రలో మీ చేతులను ఉంచి సుఖాసనంలో కూర్చోవాలి. మీ వెన్నుముకను, తలభాగం ఒకే స్థితిలో ఉండాలి. అంటే నిటారుగా ఉండేలా చూసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ మనస్సులో అప్పటి వరకు మొదలవుతున్న ఆలోచనలు అన్నిటినీ ఒకదాని వెంట మరొకటి పరుగులు పెడుతున్న మీ ఆలోచనలన్నిటినీ కట్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవాలి. అంటే ఏ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితికి రావాలి.
ఆ సమయంలో మీకు మీ గుండె చప్పుడు, మీ చుట్టూ ఉండే వాతావరణ శబ్దాలను, మీరు పీల్చే శ్వాస యొక్క శబ్దం, ఇలా చిన్న చిన్న శబ్దాలను గమనించడం మొదలు పెడతారు. ఈ చిన్న చిన్న విషయాలను కూడా పక్కన పెడుతూ కేవలం మీరు శ్వాసించే గాలిని మాత్రమే గమనిస్తూ, ఆ గాలి ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఏ విధంగా బయటికి వస్తుందనే ప్రాసెస్ ని మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా నిరంతరం ఆలోచన రహిత స్థితిలో ఉంటూ కేవలం మీ శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఎంత సమయం అయితే ఉండగలరో అంత సమయం ఉండాలి. దీనినే ధ్యాన స్థితి లేదా ధ్యానం అని అంటుంటారు. ఈ ఆలోచన రహిత స్థితిలోనే పాత ఆలోచన స్థితిలోకి కొత్త ఆలోచనలు చేరటం, లో ఫ్రీక్వెన్సీ నుండి హై ఫ్రీక్వెన్సీలోకి మారటం, ఆరా క్లీనింగ్, హై వైబ్రేషన్స్, మీ ఆలోచనల్లో మార్పు రావటం, ఎఫెక్టివ్గా మాట్లాడటం, పవర్ఫుల్ ఐడియాస్ మీలో కలగటం లాంటి వాటితో పాటు ప్రశాంతమైన జీవితం, మీ ఫ్యూచర్ ని ముందుగా అంచనా వేయటం, ఇన్నర్ వాయిస్ ద్వారా ప్రతి అడుగును ముందుకు వేయగలిగే శక్తిని మీరు ఈ ధ్యానం ద్వారా పొందటం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, మన కంటికి కనిపించని ఎన్నో అంతరంగిక అద్భుతమైన శక్తులు కూడా పొందటం జరుగుతుంది. ధ్యానం అనేది 1 రోజు, 2 రోజులు లేదా వారం, నెల రోజులు చేయటం కాకుండా మనం బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు వీలైనప్పుడు మీకోసం మీరు చేసుకునే విధానంగా ఉండాలి. అప్పుడే మీ జీవితం అందంగా, సంతోషంగా, మీకు నచ్చిన విధంగా 10 మందికి ఆదర్శవంతంగా మారుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఒక్కోసారి మన శరీరం మనకు అనుకూలించకపోవచ్చు. అంటే కాలు తిమ్ముర్లు రావటం, శరీరంలో నొప్పులు రావటం, అసహనానికి గురవటం, అటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఒకే రోజులో ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మీరు మీ మెడిటేషన్ సమయాన్ని పెంచుతూ వెళ్తే వాటంతటా అవే చీకటిలో నీడలా మాయమైపోతూ వస్తాయి. ఎప్పుడైతే మన గురించి మనకు ఒక అవగాహన అంటూ వస్తుందో, మన బలమేంటో, బలహీనతలు ఏంటో తెలుసుకుంటాం. ఆ క్షణం నుండి కొద్ది కొద్దిగా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి చిన్న చిన్న మార్పులు జీవితంలో ఊహించని ఫలితాలను తీసుకొస్తాయి. ఈ ధ్యానం చేయటం వలన ప్రపంచంలో నా స్థాయి ఏంటి, నా చుట్టూ ఏం జరుగుతుంది, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎన్ని అవకాశాలు నా చుట్టూ ఉన్నాయి అనే ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. వీటన్నిటినీ తెలుసుకునే అంత అవగాహన శక్తి మీలో ఏర్పడుతుంది. విద్యార్థులు ఈ విద్యను నేర్చుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. సంకల్ప శక్తి, ఆత్మస్థైర్యం లాంటి అద్భుతంగా పెరుగుతాయి. ధ్యానం చేయడం వల్ల వచ్చే మార్పులు చెప్పడం కంటే చేసిన తర్వాత మీ అంతట మీరుగా ఫలితాలను పొందుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది ధ్యానం అనేది ఎంత గొప్పదో అని. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.